మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడు అరెస్టును మాజీ మంత్రి విడుదల రజని ఖండించారు. బాధితుడు బొల్లా బ్రహ్మానాయుడుపైనే తెలంగాణ ప్రభుత్వం కేసు పెట్టిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం కనుసైగలతోనే కేసు నమోదు చేశారని ఆరోపిస్తున్నారు. అరెస్ట్ కానీ ఈ కేసు కానీ పూర్తిగా కూడా అక్రమ కేసు. ఇది అక్రమ అరెస్టు. ఎందుకనంటే బ్రహ్మనాయుడు గారి తాలూకా మనుషులే వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి జీవోని ఇది ఒరిజినల్ జీవోనా లేకపోతే ఇది ఫేక్దా అని దీన్ని జెన్యున్గా వెరిఫై చేయమని చెప్పి వాళ్ళ తాలూకా మనుషులే అక్కడికి ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి దాన్ని చెక్ చేయమని చెప్పి వాళ్ళ తాలూకా మనుషులే అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళు చెక్ చేసిన నేపథ్యంలో అది ఫేక్ అని తేలడం వల్ల ఆ విషయం బయటికి రావడం జరిగింది. ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే విక్టిమ్ బొల్ల బ్రహ్మనాయుడు గారు ఆయననే అక్యూజ్డ్ గా చేసినటువంటి ప్రయత్నం మరి ఈ కేసులో, ఈ అక్రమ కేసులో రుజువైంది. ఏమని ఆయన్నే అక్యూజ్డ్ అని చెప్పేసి ఆయన విక్టిమ్ అనేది మర్చిపోయి అతని మీదే అక్రమ కేసు కట్టడం అనేది చాలా చాలా బాధాకరం. కాబట్టి దీనిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. బొల్ల బ్రహ్మనాయుడు గారి